సహజమైన ఆహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం. మరి ఆ సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అంటే ఎల్లప్పుడూ మనం నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. ధర గురించి ఆలోచిస్తున్నారా? ధర గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎటెళ్తుందో ఆలోచించండి. కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులకు మీకు సకాలంలో స్వచ్ఛంగా, శుద్ధిగా అందించగలిగినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది మా సాహితీ బ్రాండ్ అని గర్వంగా చెప్పగలం. ఎంతోమంది వినియోగదారుల యొక్క గౌరవాన్ని, మన్ననలను పొందినటువంటి మా సంస్థను ఇప్పటివరకు మీరందరూ ఆదరించినందుకు ధన్యవాదాలు. హాయ్ అండి. హాయ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాలెం సార్. బుచ్చిరెడ్డిపాలెం. సార్ ఎంత ఉంటుందండి అక్కడ పాపులేషన్? సార్ మున్సిపాలిటీ సార్ బాగా ఎక్కువ ఉంటుంది సార్ పాపులేషన్. ఓకే. నెల్లూరు మీద చిన్నది. నెల్లూరు మీద చిన్నది సార్. నెల్లూరు మీద చిన్నది. ఏం చేస్తారు మీరు? సార్ నేను ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో చేస్తా ఉన్నాను. ఇప్పుడు బిజినెస్ చూసుకున్నాను సార్ వచ్చేసి. ఓకే. ఎన్నాళ్ళైంది మీరు బిజినెస్లోకి వచ్చి? సార్ 1 year అయింది సార్ అంతే. 1 year. ఓకే. ఇప్పుడు మీరు ఈ 1 yearలో మీరు ఏ కంపెనీస్ ఏజెన్సీ తీసుకొని చేస్తున్నారు? సార్ ఒకటి మన ప్రోడక్ట్ సాహితీ ప్రోడక్ట్ చేస్తున్నాను, ఇంకోటి షణ్ముఖ చేస్తున్నాను సార్. షణ్ముఖ బ్రాండ్, సాహితీ బ్రాండ్, షణ్ముఖ బ్రాండ్, ఈ 2 చేస్తున్నారు. సార్. ఓకే. సాహితీ బ్రాండ్ మీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సార్ మా మామయ్య ఇంట్రడ్యూస్ చేశారు. మీ మామయ్య. వాళ్ళు ఎంతకాలం నుంచి వాడుతున్నారు? సార్ వాళ్ళు దాదాపు 7-8 years నుంచి వాడుతున్నారు సార్. వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళదేంటి బిజినెస్? సార్ వాళ్ళది సూపర్ మార్కెట్ సార్. ఓకే. సో మా మామయ్య ఇట్లా నాకు ఇంట్రడ్యూస్ చేశారు సార్, నేను ఇట్లా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఇట్లా సాహితీ బ్రాండ్ బాగుంటుంది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడించారు సార్. ఓకే. ఇప్పుడు మీరు ఈ 1 yearలో సాహితీ బ్రాండ్తో ఏం నేర్చుకున్నారు? అంటే మీరు కస్టమర్తో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, లేకపోతే మీకు హ్యాపీనెస్ ఉందా? లేదు సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ప్రోడక్ట్ విషయంలో కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. యాక్చువల్లీ మాకు బుచ్చిరెడ్డిపాలెంలో ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ లేరు. మీరే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ మాకు. సార్ మేము అప్పటిదాకా ఏంటంటే సూపర్ మార్కెట్కి డైరెక్ట్గా సప్లై చేసేవాళ్ళం, అక్కడ ఉన్న సూపర్ మార్కెట్కి. అంతేగాని మాకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది నెల్లూరు వరకే ఉంది, కానీ బుచ్చిలో లేదు. మీతోనే మాకు స్టార్ట్ అయింది. కానీ మేము కూడా చాలా హ్యాపీ. మీ సర్వీస్ బాగుంది మాకు, అక్కడ మార్కెట్ ప్లేస్మెంట్ బాగా చేశారు. సేమ్ టైం మాకు ఇప్పటివరకు అక్కడ సర్వీస్ బాగలేదని కానీ ఎటువంటి కంప్లైంట్ మాకు రాలేదు. సో మెనీ థ్యాంక్ యూ. సో ఓకే, ఇప్పుడు మీకు అక్కడ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు కదా, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? కస్టమర్స్ ప్రోడక్ట్ పరంగా అయితే చాలా మంచి ప్రోడక్ట్ సార్. మిగతా మనం లలితాతో పోల్చుకున్నా కానివ్వండి, మా దగ్గర దుర్గా అని ఉంది, వాటితో పోల్చుకున్నా కానివ్వండి, మన ప్రోడక్ట్ అయితే సూపర్ సార్, బాగుంటుంది. అంటే నాకు మీరు డీలర్గా ఉన్నారని చెప్పద్దు, డీలర్ యాజ్ ఏ కన్జ్యూమర్గా చెప్పండి. యాజ్ ఏ కస్టమర్గా కన్జ్యూమర్గా కూడా చెప్తున్నాను. ఫస్ట్ నేను ఏంటంటే మా ఇంటి మీరు పంపించిన ప్రోడక్ట్ ఫస్ట్ మా ఇంట్లో వాడి నేను దానికి సాటిస్ఫై అయ్యి దాని తర్వాత నేను బయట మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి చెప్తున్నాను సార్. ఓకే. మన ప్రోడక్ట్ కొంచెం మిగతా వాటితో ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉన్నా కానీ ఒకసారి మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మన ప్రోడక్టే ప్రిఫర్ చేస్తాను సార్ బయట. అదైతే నేను గమనించాను, ఈ 1 yearలో గమనించాను. నాకు ఇప్పుడు అట్లా కాకపోతే నాకు రిపీటెడ్ ఆర్డర్స్ రావు, నేను మిమ్మల్ని అడిగాను, కానీ రిపీటెడ్ ఆర్డర్స్ నాకు వస్తున్నాయి. బల్క్లో రాకపోయినా కానీ నాకు రావాల్సిన క్వాంటిటీ ఆర్డర్స్ అయితే నాకు వస్తున్నాయి సార్, రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎక్కడ రిమార్క్ అయితే లేదు సార్. ఏ ప్రోడక్ట్ కానీ రాగి పిండి, బియ్యం, మన ప్రోడక్ట్స్ అన్నింటిలో నేను తీసుకొని ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు? మీరు మన వచ్చి రాగి పిండి అమ్ముతున్నాను, బియ్యం పిండి, బియ్యపు రవ్వ, శనగపిండి, జవ గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, ఇవన్నీ అమ్ముతున్నాను సార్. నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. రీసెంట్గా రైస్ కూడా పంపించాను మీరు, రైస్ అయితే అసలు సూపర్ సార్, చాలా బాగుంది. నేను మీతో మాట్లాడు మేడంతో మాట్లాడతాను. మేడం, రైస్ మీరు ఆయన చాలా బాగున్నాయి అంటున్నాడు కదా, మీరు ఇంట్లో వండేది మన రైస్ వాడతారా లేదా వేరే బ్రాండ్ వాడతారా? మనయ్యే వాడుతున్నారు. ఓకే. మీరు అంతకుముందు వాడిన రైస్కి దీనికి తేడా ఏంటి? అది కొంచెం లావు ఉంటుంది రైస్ చేసినా కానీ, ఇది చాలా సన్నగా ఉంటుంది. ఒక గ్లాస్ వేస్తే 3 members సరిపోతుంది. అంటే ఒదుగు బాగా వస్తుంది. బాగా వస్తుంది. అదేంటంటే కరెక్ట్ క్వాంటిటీలో వస్తుంది, మనం ఎంత వేస్తే అంత వస్తుంది. ఓకే. రాగి పిండి కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు మరి మీరు అన్నం వండుతారు కదా, మధ్యాహ్నము అన్నం వండిన తర్వాత మొత్తం అదే టైంలో అయిపోదుగా, ఎంతో కొంత మిగులుతుంది కదా, మరి మళ్ళీ నైట్ తినేటప్పుడు మీకు అన్నం బాగానే ఉంటుందా, లేకపోతే చెమట పట్టడం కానీ, నీరు రావటం కానీ, ముద్దయిపోవడం కానీ అలా ఏం లేదు? నెక్స్ట్ డే దాకా కూడా బాగుంటుంది.
మరుసటి రోజుకి కూడా. ఈ రోజు ఆఫ్టర్నూన్ చేస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ దాకా బాగుంటుంది. సో 24 hours ఇబ్బంది లేదు అన్నం. ఇబ్బందే లేదు అసలు. కొంత చోట్ల రైస్ అన్నం మెత్తబడిపోతుంది, నీరు పట్టింది కింద, అలా ఏం లేదు సార్. అట్లా ఏం లేదు. ఏం లేదు. ఒక డబ్బా బియ్యానికి ఎన్ని డబ్బాలు నీళ్ళు పోస్తున్నారు మీరు? 2 వేస్తాను నేను. 2 పోస్తున్నారు. 2 పోస్తాను. 2 పోస్తేనే మీకు ఒదుగు వస్తుంది. వస్తుంది. ఓకే. అది 2.5 వేస్తాను. ఆ, అది కరెక్ట్ గా వస్తుంది. ఓకే. మరి మీకు నానబెట్టడం కానీ అలా అయినా చేస్తున్నారా? ఏం ఇన్స్టెంట్ చేయలేదు. గా అంటే నానబెట్టడం ఏం చేయను, డైరెక్ట్ పెట్టేయడమే. ఓకే. అది కూడా విజిల్స్ లోనే పెడతాను. అంటే నార్మల్ గా వండడం చేయను, డైరెక్ట్ కుక్కర్ లో పెట్టేస్తాను. ఓకే. 5 విజిల్స్ ఆపేస్తాను. ఆపేస్తారు, అయినా బాగుంటుంది. మరి ఇప్పుడు పాపాయి క్యారేజ్ పెట్టిస్తారా? మీరు క్యారేజ్ పెట్టిరా? క్యారేజ్ పెట్టిస్తాను, నేనే తీసుకుని పెడతాను. క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు మరి క్యారేజ్లో కూడా బాగుంటుందా? బాగుంటుంది. ఇంట్లో అంటే ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. స్కూల్కి పంపించినప్పుడు బాక్స్లో కూడా ఇబ్బంది అయ్యింది. సో మీరు ఈ సాహితీ బ్రాండ్ రైస్ వాడమని ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారా? మీ షాప్లో అమ్ముతున్నారుగా, మరి మీ దగ్గర తీసుకెళ్ళిన కస్టమర్స్ ఏమంటున్నారు? బాగుంది అంటున్నారు. అదే రిపీట్ అంటే నెక్స్ట్ ఇదే ఇచ్చింది నెక్స్ట్ డే ఇవ్వండి నాకు అంటే కవర్ మార్చినా కానీ ఓకే ఇది కాదు నాకు అది అని చెప్తున్నారు. ఓకే, మాకు అదే కావాలి అదే కావాలని. సో సాహితీ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏదైనా ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే. మీరు చెప్పండి, ఇప్పుడు షాప్కి వెళ్తున్నారు కదా, మీరు మార్కెటింగ్కి వెళ్తున్నారు కదా, మరి మన ప్రొడక్ట్స్లో ఏమి కంప్లైంట్స్ చెప్తున్నారు? అంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా అడుగుతున్నారా? సార్ మార్పులు చేర్పులు అంటే అదే సార్, ఒక్కటి అది అందరూ చెప్పలేదు, కొంతమంది చెప్పారు సార్. బన్సీరా ఒక్కటి కొంచెం లావు ఉంది మన సైడ్. సో మీ సైడ్ క్రిస్టల్ సన్నం కావాలని అడుగుతున్నారు. సన్నం కావాలి అన్నారు. మిగతా అదైతే ఏది ప్రాబ్లం లేదు సార్. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఫేస్ చేసింది ఏంటంటే ప్రైస్ విషయంలో కొంచెం ఫేస్ చేశాను. ఓకే. బట్ ఒక్కసారి ప్రోడక్ట్ అలవాటు అయ్యి కస్టమర్కి అలవాటు అయిన తర్వాత వాళ్ళు కూడా అసలు ప్రైస్ అడగడం మానేశారు. నేను ఎంత ప్రైస్ అంటే లేదు ఇంత పడుతుంది ఇంత ఇంతే అని అంటే ఆ ప్రైస్కే తీసుకెళ్తున్నారు, కానీ ప్రైస్ విషయంలో కూడా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఓకే. మరి ఇప్పుడు మీరు ఏ రోజైనా ఫీల్ అయ్యారా, అనవసరంగా తీసుకున్నాను, అనవసరంగా ఈ నెట్వర్క్లోకి వచ్చాననే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? నేను ఇంకా ఏమంటున్నా అంటే ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెంచుకుంటే బాగుంటుందని ట్రై చేస్తున్నాం, కానీ తీసేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే లేదు సార్. 50,000 కి స్టార్ట్ చేసాం, జస్ట్ 50,000 కి ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు దాదాపు బాగా చేసాము, కానీ ఇంకా దానికి మించి ఒక్కటి కూడా మేము పెట్టలేదు, అదే రొటేట్ అవుతుంది. అయితే నేనే అనుకున్నా అంటే 1 year మనం ఈ 2 ప్రోడక్ట్స్ మీద 1 year అసలు చేయగలుగుతామని అనుకున్నాం, కానీ 1 year అయితే చేయగలిగాం. సక్సెస్. మీకు బిజినెస్ లో వితౌట్ ఎక్స్పీరియన్స్ కదా? విత్ జీరో సార్, నిల్ ఎక్స్పీరియన్స్, జీరో నాలెడ్జ్ తో వచ్చారు. సో వైట్ పేపర్ అంతే సార్, వైట్ పేపర్. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళందరూ రాసేసారు ఆ వైట్ పేపర్ మీద, మీ డీలర్స్ అందరూ మిమ్మల్ని నాలెడ్జ్ అంతా హ్యాపీ. ఓకే. ఇంకా అదే ఇంకా పెంచుకొని ఇంకా చేసుకోవాలని. అంటే పెంచుకోవాలంటే ఎలా పెంచుకుంటారు మీరు? క్వాంటిటీ పెంచుకోవాలి, సేల్ పెంచుకోవాలి. అంటే వేరే ప్రోడక్ట్ అని కాదు, మన ప్రోడక్ట్ ఇంకొంచెం సేల్ పెంచుకొని ఇంకా మంచిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యే లోపు ఎవ్రీ మంత్ మ్యాక్సిమం ఒక కొత్త ప్రోడక్ట్ తీయాలని ఆలోచనతో ఉన్నాం. కొత్త ప్రొడక్ట్స్ అంటే కిచెన్లో ఐటమ్సే కొంచెం న్యూట్రిషన్ ప్రొడక్ట్స్గా రావాలనే ఆలోచన ఉంది. మరి తీసుకొస్తే మీరు సేల్ చేయగలుగుతారా? సార్ నా 100% అయితే నేను కంపల్సరీ 100% ఎఫర్ట్స్ ఉంటాయి. మార్కెట్ సపోర్ట్ ఇస్తారా మన ప్రొడక్ట్స్ కి? సార్ ఫస్ట్ ఇంట్లో ట్రై చేసి తర్వాత సపోర్ట్ చేసేస్తాం ఆటోమేటిక్ గా. డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను వచ్చి చెప్తున్నాడు అని అంటే ఇతని ప్రోడక్ట్ బాగుంది అని ఒక ఒపీనియన్ అయితే ఉంది సార్ మార్కెట్ లో. వెరీ గుడ్. అంటే సుధీర్ వచ్చి నా దగ్గరికి ఈ ప్రోడక్ట్ వాడు అని అంటే ఆ ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, వాడచ్చు అని కొందరు ఉన్నారు సార్. అందరని చెప్పను, నా డిస్ట్రిబ్యూటర్స్ లో కొందరు ఉన్నారు. వాళ్ళకైతే నేను బ్లైండ్ గా మన ప్రోడక్ట్ అమ్మగలను సార్. నేను ఏ కొత్త ప్రోడక్ట్ ఇచ్చినా కూడా నేను పోయి ఇదిగోండి ఇది మన ప్రోడక్ట్ ట్రై చేయండి అని చెప్పి కంపల్సరీ ఇవ్వగలను. ఇప్పుడు మీ ఊర్లో మీరు ఎంతమందికి పరిచయం ఉన్నారు అంటే బ్రాండ్ ఇలా ప్రోడక్ట్ తీసుకొని బయటకు వెళ్ళక ముందు? లేదు సార్, అసలు మీకు ఎవరు తెలియదు, ఎందుకంటే మీరు ఆర్మీలో జాబ్ కాబట్టి మీకు ఎవరితో పరిచయాలు ఉండవు. ఇప్పుడు కూడా కొందరు ఇతని అదే మన శ్రీనివాసులు కొడుకు కదా. ఇప్పుడు కొందరు నిదానంగా ఇతను సుధీర్ షాన్విత ఎంటర్ప్రైజెస్ అని ఒక చిన్నగా పేరు అయితే మారుతుంది.
సో ఇప్పుడు మీరు ఇలా ప్రోడక్ట్ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళటం వల్ల మీ వాల్యూ పెరిగింది కానీ తగ్గలేదు, తగ్గలేదు సార్, తగ్గలేదు. గుడ్ విల్ పెరిగింది. Goodwill పెరిగింది. సో సాహితీ ప్రొడక్ట్స్ మీ గుడ్ విల్ని పెంచింది కానీ మిమ్మల్ని కిల్ చేయాల. Kill చేయలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. సరే, తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తున్నారు, మీ ఊరు వరకే అమ్ముతారా, నెక్స్ట్ లెవెల్కి అంటే మీ చుట్టుపక్కల రూరల్ ఏరియా కూడా కవర్ చేసే ఆలోచన ఉందా మీకు? సార్ ప్రస్తుతానికి అయితే మా ఊరు వరకే చూసుకుంటున్నాను, బట్ ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా అయితే రూరల్ ఏరియాస్ కూడా కవర్ చేస్తాను సార్. దానికి కొంచెం టైం తీసుకుంటాను, బట్ డెఫినెట్లీ అయితే కవర్ చేస్తాను. ఓకే, డెఫినెట్లీ. ఓకే. ఇప్పుడైతే కొంచెం మా ఊరే ఇంకా కొంచెం కవర్ చేయాల్సింది ఉంది సార్ ఇంకా. ఓకే, సో సాయితీతో మీరు హ్యాపీ? ఫుల్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ మన కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత కలుద్దాం. డెఫినెట్లీ. ఓకే.